రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి రామరెడ్డి గారు ఉన్నారు. అదే ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. రామరెడ్డి గారు, మీతో స్టార్ట్ చేస్తాం. ఏదైతే కవిత ఎపిసోడ్ విషయంలో తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అటు హరీష్ రావు, సంతోష్ రావుల పేర్లు చెప్తూ మొన్నటి వరకు కేసీఆర్ పక్కన దొంగలున్నారని చెప్పి ఆ దొంగల పేర్లు బయట పెట్టి వారి వెనుకున్నది సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తే కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి నిన్న రెస్పాండ్ అయ్యారు. ఉంటే వెనుకుండాల్సిన అవసరం లేదు, ఉంటే ముందే ఉండి నడిపిస్తా అని చెప్పి కూడా ఆయన నిన్న క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ అటు బీజేపీ నుంచి అసలు దొంగలు బయటపడాల్సిందే అని చెప్పేసి బీజేపీ నుంచి మరోపక్క వాదన వినిపిస్తుంది. కాబట్టి ఏంటి బీజేపీ ఏమనుకుంటుంది ఈ విషయంలో? హలో, ఎస్ రామరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఇప్పటి వరకు ప్రతిపక్షాలు అవినీతి జరిగినాయి, ఇట్లా దోచిర్రు అని చెప్తే దానికి కవిత గారు ఎండార్స్ చేసిర్రు. ఆమె దాంట్లో ఉండి నిజమే దోచిర్రు అయిన తర్వాత ఒకటి కవిత గారు ఏదైతే ఇసుక దందాల మా సంతోష్ ఉన్నారు ఆ రోజు చెప్తే ఆమె మాట మీద ఇంకా వాల్యూ ఉండేది పబ్లిక్ లా. ఈ రోజు ఆమె దాంట్లోకి వెళ్ళి పార్టీలోకి వెళ్ళి ఇచ్చేసినాక తప్పులని చెప్తుంది. అయిన తర్వాత వీటన్నిటిని కూడా కేసీఆర్ గారు మంచోడు, హరీష్ రావు ఏదైతే ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతి జరిగింది, ముఖ్యమంత్రికి తెలియకుండా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఒక సంతోష్ గారు ఫోన్ చేసి పోలీసు వాళ్ళని ఇచ్చేసి వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళను ఈ రోజుకు వాళ్ళు దేనికి పనికి రాకుండా పని చేసుకోలేనటువంటి పరిస్థితులకు తెచ్చిర్రంటే వీళ్ళు దళితుల గురించి మాట్లాడతారు. దళితులకు అది ఇచ్చినాం, దళితులనే కదా మొదలు చేసిందిరా. అయిన తర్వాత ఈ రోజు కవిత గారు చెప్పిన దాంట్లో ఇంతకుముందు మా రఘునందన్ రావు గారు కూడా చెప్పారు, కేసీ హరీష్ రావు గారు సీఎం గారు ఇద్దరు కలిసి వచ్చిర్రని. అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఒకటి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు గురించి వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు ఈ రోజుకు రీజన్ చెప్పలేదు. కవిత గారు దానికి కూడా చెప్పాలి. ఏం లోపాయకారు ఎవరెవరితో ఒప్పందం ఉండడం వల్ల ఆ కేసును అట్లే ఇచ్చేసారు. ఆ తర్వాత ఈరోజు ఏదైతే కవిత గారు చెప్పిన దాంట్లో హరీష్ రావు గారు నోరు తెరుస్తలేరు. కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు, మా నాయన నేను మా అన్న మంచోడు అంటుంది. మొన్ననేమో అన్న మంచోడు కాదని చెప్పింది. అంటే ఆమె కాంట్రవర్సీ స్టేట్మెంట్స్. ఏదేమైనా ఆమె ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎక్స్ ఎంపీ ఉండి ఆ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి గారికి డాటరు, కేటీఆర్ గారికి సిస్టరు, ఈమె చెప్పిన దాంట్ల మీద వీళ్ళందరూ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎవరైతే సంతోష్ మీద మాట్లాడిన దానికి హరీష్ రావు మాట్లాడు పక్కన వేరే వాళ్ళని పెట్టి మాట్లాడిపిస్తారు. అయిన తర్వాత ఒకటి ప్రజలకు మాత్రం తెలంగాణ ప్రజలకు ఏ ఎంక్వైరీ అవసరం లేకుండా నిజమే వీళ్ళు దోసుక తిన్నారు అనేది మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి వాళ్ళే చెప్తున్నారంటే ప్రజలల్లో మాత్రం 100% వీరు ఏదైతే నిన్న కవిత గారు చెప్పిన తర్వాత ఎవిడెన్స్ అనేది, ప్రూఫ్ అనేది, విట్నెస్ అనేది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఉన్న దాంట్లోకి వెళ్ళి వచ్చింది. అందుకోసం దయచేసి మ్యూట్ లో పెట్టుకోరా, కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ రామరెడ్డి గారు చెప్పండి. అందుకోసం ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీగా ఇంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ఒకటి అందుకోసం ఏం ఎంక్వైరీ చేస్తలేరు. సిబిఐ కవితను లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేస్తలేరు, వాళ్ళు వీళ్ళు ఒకటి అన్నారు. ఈ రోజు ఇప్పటి వరకు 1.5 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళు ఎంక్వైరీలు అన్నారు, సిట్ అన్నారు, అది అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిబిఐ అన్నారు. మేము మొదటి నుంచి వీరు ప్రతిపక్ష పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఇది సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఏం చేస్తున్నాడు? కేంద్ర మంత్రులను ఏం చేస్తున్నాడు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అనేది ఇప్పుడు అది కూడా తేటతెల్లమైంది, ప్రజలకు అర్థమైంది. డైరెక్ట్ కేంద్రం వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయదు, రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే తప్ప సిబిఐ ఎంక్వైరీకి కేంద్రం డైరెక్ట్ రాదనేది ఈ రోజు అది కూడా ప్రజలకు తేటతెల్లమైంది. అయిన తర్వాత ఈ రోజు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇచ్చిన దాంట్లో కూడా నిన్న ఇచ్చిన దాంట్లో ఏది నవయుగ ఒకటి, ఎల్ఎన్టీ ఒకటి, మెగా కృష్ణారెడ్డిని మాత్రం పక్కన పెట్టిరు. మరి ఆ ఇద్దరి సంబంధం కేసీఆర్ టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు కావాల్సిన వ్యక్తి మెగా కృష్ణారెడ్డి. వారి మీద ఎందుకు ఎక్కువ? వారు పెట్టిన మోటార్లే కదా మునిగిపోయినాయి, వారు వేసిన ఘనకార్యాలే కదా ఇవన్నీ. తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టులన్నిట్లలో కూడా వారు లేకుండా ఇది లేదు కదా. ఎందుకు వారి పేరు నవయుగ దీంట్లో మీదనే పెడుతున్నారు. మిగతాది మొత్తం కాళేశ్వరం అవినీతి జరిగింది అంటే అవినీతిలో ఈయన కూడా మెగా కృష్ణారెడ్డి కూడా పాలే కదా.
అంటే ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్లు కరెక్టే రామరెడ్డి గారు, మీరు చెప్తున్న పాయింట్ సరే. కొన్ని విషయాల్లో వాళ్ళు విచారణలో కొందరిని పెట్టకుండా మిగిలిన వారిని పెట్టారని చెప్పేసి మీరు అంటున్నారు. సరే, మీరు కోరుకున్నట్లే ఇప్పుడు సిబిఐ చేతిలోకి వచ్చింది కదా కేసు. మరి ఇప్పుడు మీరు అన్నట్లు ఈ విషయాలన్నీ అక్కడ బయటపడతాయా రామరెడ్డి గారు? రామరెడ్డి గారు, సో మీరు కోరుకున్నట్లే సిబిఐకి వెళ్ళింది కాబట్టి కేసు, ఇప్పుడు మీరు అన్నట్లు ఈ మేఘా కృష్ణారెడ్డి కానీ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఏవైతే ఇక్కడ విచారణలో పక్కన పెట్టారో అక్కడ మరి మీరు విచారించవచ్చు కదా ఈ విషయంలో. చెప్పండి రామరెడ్డి గారు. మెగా ఇప్పుడు నిన్న ఇచ్చిన సిబిఐకి ఇచ్చిన వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో నవయుగ ఎల్ఎన్టీ మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీ పేరు లేదు. ఓకే, అంటే అది లేకపోతే మీరు ఆ కోణంలో కూడా దర్యాప్తు స్టార్ట్ చేయొచ్చు కదా. ఆ దర్యాప్తు అనేది నేను దర్యాప్తు అదే సిబిఐ, అది సిబిఐ. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ స్టార్టింగ్ లో కోరుకుంది సిబిఐకి ఇప్పించవచ్చు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? ఆ విచారణ కూడా డైలీ సీరియల్ లో లాగుతున్నారని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి మీరు అన్న తర్వాత సిబిఐకి ఇచ్చారు కదా. ఇచ్చిర్రు, అదే మేమేమన్నాం 1.5 year తర్వాత ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత కూడా మేమేమంటున్నాం ఆ దాంట్లో ఓకే రామరెడ్డి గారు, మీ సిగ్నల్ కాస్త ఇష్యూ ఉన్నట్టుంది, దయచేసి వీలైతే మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి. ఎస్ మల్లేశ్వర్ గారు, వచ్చిన లైన్ లోకి వచ్చిన. ఎస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి, నేను మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ లో ఉన్నారండి మల్లేశ్వర్ గారు. గుడ్ మార్నింగ్. ఎస్ మల్లేశ్వర్ గారు, చూస్తున్నారు కవిత సస్పెన్షన్ తర్వాత ఈ వివాదం అయితే సద్దుమణిగింది. కానీ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ లో కూడా ఏ రకంగా మాట్లాడారంటే కూడా హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి కీలకమైన కమెంట్స్. అవినీతి సొమ్ముతో 20 నుంచి 25 వరకు ఎమ్మెల్యేలను కొనుక్కొని ఒక కూటమిని తయారు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసేయడానికి ఆయన కుట్రలు పన్నుతున్నారు. స్వీట్ వార్నింగ్ వాళ్ళ అన్నకు కూడా డైరెక్ట్ గా నాన్నని చూసుకో అని చెప్పేసి కూడా మాట్లాడడం. అయితే ఇవన్నీ చూస్తుంటే కూడా ఏం జరగబోతుంది అనుకోవచ్చు. అసలు కవిత సస్పెన్షన్ తర్వాత ఏం జరుగుతుంది? ఆమె కూడా రాజీనామా చేసింది కాబట్టి ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కవిత భవితవ్యం? ముందుగా ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు జీపీడీ నమస్కారాలు. వాస్తవంగా కవిత ఇష్యూ నిన్నటికి నిన్న రాత్రి వచ్చినటువంటి ఇష్యూ కాదు. ఎందుకంటే 2021 జూలైలోనే సిబిఐ కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితిలో ఢిల్లీ తెరపిస్తాం. దానికి వాళ్ళ ఎంక్వైరీలో భాగంగా 2022 డిసెంబర్లో ఆమెను కూడా దాదాపు 7 గంటల పాటు ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. ఈ 100 కోట్ల ముడుపుల విషయంలో కావచ్చు, 36 మంది ఇన్వాల్వ్మెంట్ విషయంలో కావచ్చు, ఇదెంత సీరియస్ మ్యాటర్ అంటే ఇలా కవిత లిక్కర్ కేసు పుణ్యమాని కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. అది గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పటికే విపక్షాలు కాంగ్రెస్, బీజేపీ అవినీతి పాలన కొనసాగిస్తా ఉన్నారు, అవినీతి అక్రమాలకు వీళ్ళు ఆజ్యం పోస్తా ఉన్నారని చెప్పి మొత్తుకుంటే ఎవరు పట్టించుకున్నటువంటి సందర్భంలో ఒక ఆధారాలతోటి సిబిఐ ప్రూవ్ చేయడం కావచ్చు, తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా కవితకు కొంత కవితకు ఆ కేసుల విషయంలో కవిత ఎక్కడము, తర్వాత కేసీఆర్ కు అది కంటికి నిద్ర లేని పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఇప్పుడు దాని తర్వాత జరిగిన సందర్భంలో కవిత జైలు పాలు కావడం, కవిత జైలు పాలు తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్ ఏందనేది మనం చూసినాం. మా జైలు పాలలో తర్వాత కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఆమెకు బెయిల్ ఇచ్చే ప్రయత్నంలో చాలా సీరియస్ గా చేశారు. ఈ అన్న ఏమీ ఇది లేదు. కాకపోతే ఆమె ఇరుక్కున్నటువంటి కేసు అటువంటిది కనుక బెయిల్ రావడానికి కొంత ఆలోచన లేదు. దాని క్రమంలో ఇక కవిత అప్పటి నుంచి సరే ఏదో నేను చాలా సిద్ధపూస లెక్క నేను ఏదో అని చెప్పి చెప్పుకుంటా వచ్చినా కూడా అప్పుడు నాటి ముఖ్యమంత్రి బిడ్డగా ఒక తనయుగా ఆమెకి ఏమి దందలు లేని సందర్భం మన అనేక మీడియాలో చూసిన. సింగరేణి రిక్రూట్మెంట్ విషయంలో వస్తే తర్వాత మనకి ఇసుక దందాల ఇప్పుడు సంతోష్ కుమార్ పేరు చెప్తున్నాయి, బస్సు హైదరాబాద్ కేంద్రంగా ఇసుక దందా ఆమె నడిపిస్తున్న ప్రచారం జరిగింది. ఇవన్నీ ఏదైనా కూడా మొత్తానికి కలవకుంటున్న కుటుంబం మొత్తము
అక్రమాలకు ఆద్యం పోస్తూ నీకు దాదాపుగా వేలాది కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి మనము చూసిన మనకు దండుకున్నటువంటి పరిస్థితి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి రావడం కూడా ఒకటి ఇప్పుడు ప్రత్యర్థులు మొదలడం కాదు, వాళ్ళు పొడుచుకుని చచ్చేటువంటి పరిస్థితి మొత్తానికైతే వచ్చింది. అది ఏదేమైనప్పటికీ కూడా కల్వకుంట్ల కవిత పుణ్యవాణి ప్రభుత్వం కూలిపోయినప్పుడు అది నమ్మాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఎవరో ఏది ఉన్నా కూడా ఇలా కాంగ్రెస్ నెత్తి మీద పాలు పోసినటువంటి పరిస్థితి ఒక బీజేపీ ఒకవైపు అయితే, ఇక్కడ కవిత ఇష్యూ కావచ్చు, కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, చాలా అడ్వాంటేజ్ గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పటికప్పుడు బిఫోర్ ఎన్నికల మీదనే కాళేశ్వరము టీఆర్ఎస్ పుంజిపోవడము ఇవన్నీ కూడా కాంగ్రెస్ కలిగిస్తున్నటువంటి. అయితే ఇప్పుడు ఏదో కవితను నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక బీఆర్ఎస్ నుంచి ఏ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నది, బీఆర్ఎస్ సస్పెండ్ దాదాపుగా 3 months బ్యాక్ లెటర్ లీక్ అయినప్పుడే ఆమె ఎట్లా పడుతుంటే మాట్లాడినటువంటి సందర్భం. మరి ఇప్పుడు ఇన్ని రోజులు యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడే ఎందుకు సస్పెండ్ చేసేదనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారు. తర్వాత దయ్యాలుగా వర్ణించింది. దయ్యాలంటే సంతోషంలో లేకపోతే కేటీఆర్ లో హరీష్ రావును అని అందరు అనుకున్నారు. అన్న పర్టికులర్ గా వీళ్ళందరి మీద దిగబట్టింది. కానీ ఇప్పుడు కొంత వే ఆఫ్ స్టైల్ మారింది. ఇప్పుడు ఏంటంటే తనకు ఒక కన్నును అన్నను చూసుకుంటానికి, ఒక కన్నును తల్లిని చూసుకుంటుంది. ఈ ఇద్దరిని ప్రొటెక్ట్ చేసే క్రమంలో వీళ్ళను హరీష్ ను తర్వాత సంతోష్ ను కొంత ద్రోహులుగా లేకపోతే అవినీతి పనులుగా చిత్రీకరించి ఒక పబ్లిక్ లో పెట్టాలనేది ఒక ఆలోచన మంచిగానే ఉన్నది కానీ ఆమెకు. కానీ ఈమె ఇప్పుడు శుద్ధపూస అయినప్పుడు ఇదంతా ప్రాబ్లం ఎదుటోళ్ళని అన్నప్పుడు నడుస్తుంది. కానీ ఈమె లిక్కర్ స్కామ్ లో పీకల్ దాకా ఇరుక్కపోయి దానికి మనం అసలు ఇలా కేసీఆర్ కు మచ్చ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కవిత. అటువంటి కవితను ఇవాళ ఎవరు కూడా దగ్గర రాని గారు. ఇప్పుడు ఇది హరీష్ రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఇంకా పెద్ద పుట్టక అసలు కవితరిక రేవంత్ రెడ్డి ఉన్నాయని ఒకటి చెప్తారు. అసలు రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ కానీ ఏమి వీళ్ళ అవసరం కానీ వీళ్ళ వెనుక ఉండాల్సినటువంటి పరిస్థితి అసలు లేదు. ఎందుకంటే మనం ప్రతి ఇష్యూలో చూస్తా ఉన్నాము. ఇప్పుడు కవిత ఒక రకంగా చెప్పాలంటే సైకాలజికల్ గా డిజార్డర్తో మాట్లాడుతుందా ఏందనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఒక రోజు బావని తిడుతుంది, ఒక రోజు అన్నం తిడుతుంది, ఒక రోజు అది వాళ్ళ సంతోషం తిడుతుంది. ఇది ఏమి పరిస్థితి? ఈవెన్ నమ్ముకొని పోయినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటిది? ఆ పద్ధతిలో ఏదేమైనా కూడా ఆమె ఆలోచన విధానము కొంత సరిగా లేదు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లో పెట్టినటువంటి సందర్భము ఇది 2020-21 ఆమె సిబిఐ కేసులకు రాకముందు ఇవాళ ఈటల రాజేందర్ మీద మాట్లాడి చెప్తున్నాం. మరి అప్పుడే చేసినమ్మా ఈటల రాజేందర్ ముచ్చట. ఇవన్నీ ఏంటంటే మనకు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఇప్పుడు బయట మెడల్ బట్టి నూకినాక ఇది మాట్లాడడం గొప్ప కాదు. మెడల్ బట్టి నూకం ముందుకే పార్టీలో అన్ననే ఉండి ప్రశ్నిస్తే ఇలా నీ మైలేజీ నీ గ్రాఫ్ ఒక పతాక శీర్షికనే ఉండేది. అటువంటి పరిస్థితి ఇవాళ ఇప్పుడు నేను నమ్మే పరిస్థితి ఉండదు. ఈ 3 నెలలు కూడా మరి వేసి చూసే ధోరణితో ఒక రకంగా కేసీఆర్ మీకు మంచి అవకాశం ఇచ్చిందనే నేను భావిస్తాను. ఎందుకంటే మరి అంటే అది అంటే ఆయనకు కూడా ఏమైనా ఒక కన్ను కేటీఆర్ అయింది, ఒక కన్ను కవిత అయింది. కాబట్టి ఈ 3 నెలలు ఆగడం అనేది చాలా గ్రేట్. కానీ ఆయన మీద ఒత్తిడి కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే మాటల్లో కొంత అహంకారము, మాటల్లో కొంత నీకు ఏదైతే భయభ్రాంతులకు గురించి బ్లాక్ మెయిలింగ్ అవపడుతున్నటువంటి సందర్భంలో జగదీశ్వర్ రెడ్డి అసలు ఆమె ఇప్పటి వరకు ఎక్కడికి పోతే అక్కడ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడింది. తర్వాత చాలా మంది మాట్లాడేటువంటి సందర్భాన్ని చూసారు. ఇప్పుడు ఏది ఏమైనా ఇష్యూ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ కి కొట్టుకొని కావండి, ఎవరు పబ్లిక్ పట్టించుకోరు. కానీ బీజేపీకో కాంగ్రెస్ కో రుద్దాలనే ప్రయత్నము సీరియస్ గా అవపడుతున్నట్టు. ఎందుకంటే నిన్న ఒక పెద్ద మనిషి ఒక ప్రొఫెసర్ అంటున్నాడు ఏంటంటే నిన్న కేసీఆర్ నిచ్చకపోయేసరికి ఏంటంటే వీళ్ళిద్దరు నిలబొట్టి మళ్ళీ వీళ్ళ అన్నజనులను కలవడానికి రాజకీయాలు కొనసాగుతున్నాయి అనే ప్రశ్న కూడా వస్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా సంతోష్ ఇప్పుడు
కన్న కొడుకు కాకపోవచ్చు కానీ సంతోష్ మరి కేసీఆర్ మంచి చెడు అన్ని చూసినటువంటి వ్యక్తి. కాకపోతే ఇప్పుడు ఏదో ఫ్రాడ్ చేసిందంటే ముందే చెప్తే ఆయన మెడల్ పట్టి నొప్పితే ఇదంతా ఉండకపోవు కదా. మీరు పట్టించినప్పుడు ఇవన్నీ ఏదంటే అవసరాలకు అవకాశవాద రాజకీయాలకు తెరలేపే విధంగా ఉంటాయి తప్ప ఎక్కడ కూడా కవితను నమ్మే పరిస్థితి ఎక్కడ అవపడతలేదు. కానీ కవిత పోకుంటూ ఏదంటే వాళ్ళ మీద బురద వెళ్ళడంతో పాటు కాంగ్రెస్ ఏదో ఇరుకాటంలో పెట్టే ప్రయత్నము చేస్తా ఉన్నది. అది పబ్లిక్ గమనిస్తా ఉన్నారు. అది ఏమైనప్పటికీ కూడా కవిత రేపు రానున్న కాలంలో షర్మిల కన్నా ఒక మహిళ పాదయాత్ర చేసిన తర్వాత ఇంటికి చేసినా కానీ షర్మిలకు కవితకు ఉన్నటువంటి తేడా ఏంటంటే షర్మిలకు అవినీతి మరకలు అంటలేదు. షర్మిలకు సరే ఇదంతా ఆస్తుల పంపకాలతో వచ్చేటువంటి ఇష్యూ తప్ప ఇలా పార్టీలతో ఇప్పుడు ఆధిపత్య పోరుతో వచ్చే ఇష్యూ తప్ప ఎక్కడ కూడా ఇదంతా మనము గ్రహించాల్సిన షర్మిలది కావచ్చు ఇక్కడ కావచ్చు మనం చూసినటువంటి ఏదైతే వీళ్ళకు అది అధికార దాహంతో ఆ కుటుంబాల అన్నలను తమ్ములను ఆందని బావలను కూడా మొత్తం మడత పెట్టి పబ్లిక్ లో ఒక ద్రోహంగా చిత్రీకరించే ప్రయత్నం అయితే జరుగుతున్నది. షర్మిలని కవితతో పోల్చుకోవడానికి కూడా వీళ్ళేది. నేను మరోసారి చెప్తున్నాను, కవితకు అవినీతి మరక ఈ యొక్క లిక్కరిస్తానే కాదు ప్రతి దాంట్లో అంటినటువంటి పరిస్థితి. గోరె ప్రకాశం అడుగుతూ తెలుస్తుంది కవిత పరిస్థితి ఏంటి, కేసీఆర్ పరిస్థితి అనేది. ఎందుకంటే ఇలా వేలాది కోట్లు సంపాదించుకొని పంపకాల కాడ ఒక 4 దొంగలు ఒక ఇంట్లో దొంగతనం చేసి పంచుకునే కాడ కొట్టుకొని తిట్టుకొని పోలీస్ స్టేషన్ పోయినట్టే ఇప్పుడు కూడా ఇలా పబ్లిక్ లో పడ్డారు. పబ్లిక్ వీళ్ళను ఒక 2 తరాలకు కూడా చెల్లించే పరిస్థితి. అంటే ఎవరైనా మర్చిపోతే తప్ప ఇటువంటి ఇష్యూను ఎవరు చెల్లించే పరిస్థితి ఉన్నది. ఇలా వాళ్ళు నాడు బీజేపీ కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు ఇవే ఆధారంగా మిగులుతాయనేది నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్ రామరెడ్డి గారు, సో ఇందాక ఇంకొకటి ఏంటంటే కూడా కవిత కీలకంగా అంటే బీజేపీ కూడా కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది, అవినీతి దొంగలు ఎవరైనా సరే బయటికి రావాల్సింది అంటూ కూడా బీజేపీ అదే మాట అంటుంది. ఆ విషయంలో కూడా మీరు సిబిఐ కూడా గతంలో డిమాండ్ చేశారు. అది ఇప్పుడు మీ వరకు వచ్చింది కాబట్టి సిబిఐ కూడా మీరు కోరుకున్నట్లుగానే సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసింది కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్. సో మీరేమంటారు? ఇప్పుడు నిజంగానే కవిత మాటల్లో నిజం ఉంటే గనక, నిజంగానే ఆ అవినీతి అనకొండలు హరీష్ రావే సంతోష్ రావే అయితే గనక ఆ మాటల్లో నిజం ఉంటే బీజేపీ కవితకు సపోర్ట్ చేస్తుందా? రామరెడ్డి గారు, మీ టోన్ కట్ అవుతుందండి. రామరెడ్డి గారు కట్ అవుతుంది ఇంకో ఇప్పుడు ఓకేనా అండి? చెప్పండి. సో ఇప్పుడు కవిత మాటల్లో నిజం గనక ఉంటే బీజేపీ సపోర్ట్ చేస్తుందా? బీజేపీ ఆమె నిజం ఉన్నా నిజం లేకపోయినా అవినీతి పర్రాలో లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలు పోయి వచ్చింది. అయిన తర్వాత ఇవాళ ఏంది అంటే ఆమె ఇంకొకటి కూడా చెప్పింది, మా కేసీఆర్ అనే ఆ వ్యక్తి అసమర్థుడు అని. ఎందుకంటే ఆయన చుట్టూ ఇన్ని అవినీతి జరుగుతుంటే ఆయన ఏది యాక్షన్ తీసుకోలేదు. ఆయన ఆఫీసులకు వెళ్ళే ఒక దళితుల మీద దాడి జరిగితే పట్టించుకోలేదు. అయిన తర్వాత ఇంత అవినీతి ఏదైతే కాళేశ్వరం జరుగుతున్నా పట్టించుకోలేదు అంటే ఈజే అసమర్థ ముఖ్యమంత్రి. దయ్యాలు దేవుళ్ళు ఒక దగ్గర ఉండలేరు, దయ్యాలు వేరే ఉంటారు. దేవుడు కంట్రోల్ చేస్తాడు. దేవుడు ఉన్నాడంటే దయ్యాలను రానియడానికి. కానీ దయ్యాలే వచ్చినాక ఈయన మంచోడని సర్టిఫికేట్ ఇస్తే ఎట్లయితుంది? రాజు మంచోడు కాకపోతే కింద స్టాఫ్ అన్నారు, రాజే దానికి బాధ్యత వహించాలి. అయిన తర్వాత ఈ రోజు జరిగిన దానికి ఏదైతే జరిగిందో అన్నిటికీ కూడా కర్త కర్మ క్రియ కేసీఆర్ అంటారు. కానీ ఈ పక్కనున్న వాళ్ళు మన ఆయన మంచోడు ఆని ముత్యం, కానీ పక్కనున్న వాళ్ళు చేసిరంటే నువ్వు కూడా ఆయన పక్కన నువ్వు కూడా లిక్కర్ స్కామ్ లో చేసినావు. దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఆయన సమర్థుడు ఎట్లా అవుతాడు? తెలంగాణ సాధించుడు ఆయన పెద్ద ఏది వక్త అయిన తర్వాత చతురత గల ఆ చతురత అనేది ఏడ కనిపిస్తుంది. అందుకోసం నిన్న ఏదైతే కవిత చెప్పిన తర్వాత ఇంకా చాలా మంది బయటకు వస్తారు. వీళ్ళ కథలన్నీ కూడా ఎవరెవరు ఒక్కొక్కరు ఏం చేసిరు అనేది నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ కు హైదరాబాద్ చుట్టుముట్టు మొత్తం వాళ్ళ చుట్టాలే పోలీస్ ఆఫీసర్స్, డీసీపీలు, ఏసీపీలు. అయిన తర్వాత
ఆర్టీఏ దాంట్లో కూడా వాళ్ళ మనిషి కమిషనర్ మినిస్టర్ ఉట్టిదే, ఆయన దగ్గరికి పోతేనే పనులు అయ్యేది. అందరికీ తెలిసింది, ప్రతి డిపార్ట్మెంట్ లో వీళ్ళు ఇంటి వాళ్ళు ఒకరిని పెట్టి వసూలు చేసిర్రు. అది నీకు తెలియదా? ఇసుక దందా సంతోషం చేస్తాడని అందరికీ తెలుసు. ఏదైతే మీరు ఇలా చెప్తున్న క్రిషాంక్ గారు ఉండగా దాంట్లో ఎవరిది నడిచింది? మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లా, టీజీఎండిసిలా, అన్నిట్లలో ప్రతి దాంట్లో వీళ్ళు ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రతి దాంట్లోకి వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీకి వచ్చినాయి. ఫ్యామిలీలో ఈ రోజు పంపకాలలో తేడా వచ్చి నువ్వు బయటకు వచ్చి చెప్తున్నావు. ఇదే నువ్వు అదే పార్టీలో ఉండి ఆ రోజు చెప్తే నిన్ను అందరు కూడా విశ్వసించేవాళ్ళు. నువ్వు మొదలు నీ మీద కేసు అయ్యింది, నువ్వు జైలుకి వచ్చినావు, నేను పార్టీ దగ్గర సస్పెండ్ చేసినాక ఈయన అట్లోటోడు ఆయన ఇట్లోటోడు అని ఈ రోజు చెప్తే ఆఫ్టర్ రేస్ మాటలు అంటారు. రేస్ అప్పుడు ఈ గుర్రం గెలుస్తుంది, మంచిది మంచిది కాదని చెప్తే అది గెలిచిన తర్వాత ఇది నేను ఇట్లా అనుకున్నట్టే ఆ మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో కవితకు ప్రశ్నార్థకం. ఆమె ఏదైతే మాట్లాడే దాంట్ల మీద ఆమె అయిన తర్వాత ఆమె మాట్లాడింది ఒక్కటి మాత్రం మాకు క్లారిటీ వచ్చింది. వాళ్ళ ఫాదర్ అసమర్థుడు, మా దాంట్లో అవినీతి జరిగింది, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అవినీతి జరిగిందని తెలంగాణ ప్రజలకు ఒక తండ్రి దగ్గర బిడ్డ చెప్పిందంటే బిడ్డ 100% కరెక్టే చెప్పి ఉంటుంది. అయిన తర్వాత ఎందుకంటే బయటకు వచ్చినాక చెప్పినందుకు విశ్వసనీయ దెబ్బతింటుంది. కానీ ఆమె చెప్పిన దాంట్లో ఉంటే ఎంక్వైరీ చేయాలి, వాటి మీద చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎవిడెన్స్ గా సిబిఐకి పోయి చెప్పాలి. లేదంటే జరిగింది ఇంట్లో బాధ్యులు అయిన తర్వాత నేను ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తున్నా. ఏదైతే నేరెల్లా దళితుల మీద దాడి జరిగిందో ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే 3rd డిగ్రీ ప్రయోగించారో మీకు దళితుల మీద టిఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఇది ఉంటే వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకునేది. ఈ రోజు కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆమె చెప్పిన దాన్ని మీరు దళితులను 3rd డిగ్రీ ప్రయోగించి కొట్టినట్టు అధికారులు ఈ రోజు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. దాంట్లో మీద వెంటనే ఆ అధికారులను, ఎందుకంటే అధికారులు అనేవాళ్ళు నిజాయితీగా ఉంటే ప్రాబ్లం రాదు. ఈ అధికారులు అనేటోళ్ళు వాళ్ళ పోస్టింగ్ల కోసం, వాళ్ళ లంచాల కోసం, వాళ్ళ దాంట్ల కోసం ఇలాంటి తప్పుడు పనులు చేసేటోళ్ళను ఉపేక్షించొద్దు అనేది మా యొక్క కోరిక. అంటే ఎందుకంటే వాళ్ళు రాజకీయాలలో ఉండేవాళ్ళు ముఖ్యం. చెప్పండి రామరెడ్డి గారు. సరే మీరు అంటున్నట్లు సరే ఈ విషయంలో చెప్పండి అమ్మా, అవినీతి గురించి కూతురు చెప్పింది కాబట్టి అందులో వాస్తవం ఉండొచ్చని మీరు చెప్తున్నారు. సరే ఆ వాస్తవం అయినా అవ్వకపోయినా పక్కన పెడితే బీజేపీ ఆమె మాటల్లో నిజంగానే వాస్తవం ఉంటే సపోర్ట్ చేస్తుందా? సిబిఐకి దానికి ఇవ్వాలి. మేము ఆమెకు సపోర్ట్ చేసేది లేదు. ఆమె చెప్పిన దాంట్లో ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ ఉన్న దాంట్లో మేము పోయి మీరు ఎంక్వైరీ కమిషన్ ముందు చెప్పాలి. ఎంక్వైరీ కమిషన్ కు మీరు ఏదైతే అవి చెప్పాలి. కానీ మా పార్టీలో చేర్చుకునేది లేదు. ఇలాంటి అవినీతి మరకలు ఉన్నామని మాకు అవసరం కూడా లేదు. ఆమె తోటి పార్టీకి లాభం ఏం లేదు, లాభంగా నష్టం జరుగుతుంది. అందుకోసం మాకు ఇలాంటి వాళ్ళ అవసరం కూడా లేదు. ఓకే అండి. అదే విధంగా బీఆర్ఎస్ నుంచి కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారండి మీరు. వెంకటేశ్వర్లు గారు, సో నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన తర్వాత అటు ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసేసి కూడా ఆమె నిన్న కొన్ని కీలకమైన కమెంట్స్ చెప్పారు. అండ్ ఏదైతే హరీష్ రావు గురించి అవినీతి సొమ్మంతా కూడా తీసుకొని ఆయన బీఆర్ఎస్ లోనే ఒక కూటమిని ఏర్పాటు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసే కుట్ర హరీష్ రావు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొకటి సంతోష్ రావు కూడా పెద్ద పెద్ద హీరోల అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళు పూర్తిగా ఆయన మోసం చేశారని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం గురించి ఏదైతే అవినీతి మరకలు అంటుకున్నదే హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళ వల్లనే మా నాయనకి అవినీతి మరకలు అంటుకున్నాయని చెప్పేసి కవిత అంటే, అటు పీసీ ఘోష్ కమిషన్ ఏమో ప్రతిదానికి సూత్రధారి పాత్రధారి అన్నిట్లో కూడా కేసీఆర్ ని పరిచింది. అంటే కమిషన్ చెప్పింది నమ్మాలా లేదంటే కవిత చెప్పింది నమ్మాలా ఏంటి, ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ జూనియర్స్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఎవరు చెప్పి కవిత గారిని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ చెప్పిన 665 పేజీలు వాస్తవం, సిబిఐకి ఇచ్చింది వాస్తవం, రేవంత్ రెడ్డి మాట్లాడింది వాస్తవం, కవిత గారు మాట్లాడింది వాస్తవం అనేది ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకంటే జూలై 2024 జూలైలో కాళేశ్వరం కమిషన్ వేశారు. ఇప్పుడు కవిత గారు గౌరవ
కేసీఆర్ గారిని ఏమనకుండా, కేటీఆర్ గారిని ఏమనకుండా ఓన్లీ మన హరీష్ రావు గారిని, సంతోష్ గారిని అంటున్నారు. సంతోష్ రావు గారికి ఏం సంబంధం ఉంది, హరీష్ రావు గారికి ఏం సంబంధం ఉంది? కాళేశ్వరం కమిషన్ సంబంధించింది 665 పేజీలలో మొత్తం కమిషన్ అంతా కేసీఆర్ గారిని టార్గెట్ చేసి తీసుకొచ్చిన దర్యాప్తు అంతా జరిగింది. ఒకవేళ నిజంగానే హరీష్ రావు గారికి ఏమన్నా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏమన్నా బ్యాడ్ గా జరగాల్సిందే జరిగితే లాస్ట్ కమిషన్ వేసినప్పుడు కవిత గారు ఎందుకు చెప్పలే? ఇయ్యాలని ఎందుకు చెప్తున్నారు కవిత గారు? అంటే దీని దురుద్దేశం అంతా బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడం కోసమే జరుగుతున్నటువంటి తతంగం తప్ప నిజంగా మేధావుల ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అయింది? వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఎంత ప్రాజెక్టు స్టార్ట్ అయింది? అప్పుడు 16 లక్షల ఎకరాలకు 37,000 కోట్లు ఎట్లయింది? దాని తర్వాత చేవెళ్లకు, వికారాబాద్ కు నీళ్లు కావాలన్న ఉద్దేశం మీద ఎంత పెంచిండ్రు? పెంచిన తర్వాత ఒక 16 లక్షల ఎకరాల నుంచి 18 లక్షల ఎకరాలకే దాదాపుగా 10,000 కోట్లు పెంచితే మనం 17 లక్షల ఎకరాల నుంచి 38 లక్షల ఎకరాలకు పెంచినప్పుడు మరి 38,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు అయినప్పుడు దాంట్లో ఎకరాకు ఎక్వైరియం ఎంత జరిగింది? ఎన్ని పంప్ హౌజులు వచ్చినాయి? ఈ అన్నారం, సొందిళ్ల బ్యారేజ్ మేడిగడ్డ ఎట్లా జరిగింది? కాళేశ్వరం కమిషన్ సింగిల్ ఎజెండాతోని ఇవాళ మోడీ గారు వెనకాల ఉండి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఆడుతున్న నాటకంలోనే ఆ రిపోర్ట్ ఇచ్చిపోయారు తప్ప ఆ రిపోర్ట్ లో ఏం లేదని తేలిపోయింది. కాకపోతే ఇవాళ కవిత గారు ఒక సింగిల్ ఎజెండాగా పనిచేస్తున్నది ఏంటంటే ఇవాళ మొత్తం తన బీఆర్ఎస్ పార్టీని గుప్పెట్లో పెట్టుకోవడం కోసం, ఇవాళ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం, ఏదో జైలుకు పోయి వచ్చిన తర్వాత ప్రూఫ్ చేసుకోవడం కోసం పార్టీని తన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ ఉండి అందరు నా దగ్గరికి రావాలన్న ఉద్దేశం మీద హరీష్ రావు గారిని టార్గెట్ చేసింది తప్ప హరీష్ రావు గారు గత కేసీఆర్ గారి దగ్గర 1983కి వెళ్ళి 2001 నుంచి 2025 వరకు ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు 50% తెలంగాణ యాజిటేషన్ చేస్తే 49% హరీష్ రావు గారు చేసినట్టే. హరీష్ రావు గారు లేని తెలంగాణ ఉద్యమం అని మనం ఊహించుకోలేము. ఇవాళ టీవీలకు వచ్చి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కుహానా మేధావులు మాట్లాడుతున్నది ఏంది? ఆ రోజున్న పరిస్థితిలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ ఉద్యమాన్ని ఎలా కనుమరుగు చేయాలి, కేసీఆర్ ఎలా కనుమరుగు చేయాలి, ఇవాళ ఉద్యమంలో ఒక్కడు లేడండి. ఇలా మాట్లాడే కొడుకులు ఎవడున్నాడండి ఆ రోజుల పరిస్థితిలో? ఏ తెలంగాణ గురించి వాళ్ళకి ఏం తెలుసు? తెలంగాణ మూలాలు ఏం తెలుసు? తెలంగాణ ఎంత నష్టపోయిందో తెలుసు? తెలంగాణ వరదలు ఏం తెలుసు? చెప్పండి. ఒక్కటినండి వెంకటేశ్వర గారు, వాళ్ళు అనేది లాంగ్వేజ్ కేసీఆర్ పాల్గొన్న వాళ్ళందరూ అదే చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ ను, దానం నాగేందర్ ను వాళ్ళను లేదు అన్న మేము అందరం పాల్గొనకపోయినా నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి గారిని గురించి మాట్లాడుతున్నా, మిమ్మల్ని కాదు. లాంగ్వేజ్ ఆయన చూసుకుంటారు. ఒక నిమిషం ఆగండి రామరెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. పార్లమెంటరీ కమిటీ ఇచ్చినటువంటి షెడ్యూల్ చదివినా ఏం బూతులు మాట్లాడదో నాకు తెలుసు. నేను విత్ ఇన్ ది పార్లమెంట్ వర్డ్స్ లోనే మాట్లాడుతున్నా. నేను నీచంగా మాట్లాడేది రేవంత్ రెడ్డి మీద, ఈ కుహానా మేధావి మీద, రేవంత్ రెడ్డి మీద. వెంకటేశ్వర్లు గారు ఒకటి సరే, కాళేశ్వరం మీద అవినీతి విషయంలో అసలు మాది లేనే లేదు, మా పాత్ర అసలు కేసీఆర్ ని బద్నాం చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ గట్టిగా అదే మాట్లాడుతుంది. కానీ మీ ఇంటి బిడ్డనే ఇప్పుడు బయటకు వచ్చేసి ఇప్పుడు అవినీతి దొంగలు ఎవరు అంటే కూడా హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి మాట్లాడారు. అండ్ ఇంకోటి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ గా తొలగించింది కూడా అందుకే కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది కాబట్టి, ఆ అవినీతి అనకుండా హరీష్ రావు కాబట్టి ఆయన సెకండ్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ గా తీసేశారు అని చెప్పి కవిత కూడా మాట్లాడారు. అండ్ ఇంకొకటి వీళ్ళిద్దరు వెనక ఉన్నది కూడా రేవంత్ రెడ్డి అని అనేసి అన్నారు. కానీ మీరేమో కవిత ఇట్లా మాట్లాడుతుందంటే కూడా దీన్ని ఎన్నుకున్నది రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి అటు మొన్నటి వరకు బీఆర్ఎస్
బీఆర్ఎస్ అనేది. ఇప్పుడు కవితనే బయటకు వచ్చి వీళ్ళిద్దరు అనుకున్నది రేవంత్ రెడ్డి అని చెప్పి అంటుంది. అంటే ఏమనుకోవాలి? మీరు అన్నట్లు బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ కవితకి రాజకీయ భవిష్యత్తు ఉన్నదే అటు స్టార్ట్ అయ్యిందే బీఆర్ఎస్ పార్టీ నుంచి. కాబట్టి ఆమెను ఎందుకు ఇట్లా అంటే అవినీతి జరుగుతుంది తట్టుకోలేక ఈ రకంగా నిజాలు బయట పెట్టింది, అందుకే నిజాలు బయట పెట్టినందుకు మీరు సస్పెండ్ చేసి అంటున్నారు. మీరు అడిగింది అర్థం చేసుకున్నా. కవిత గారు జడ్జి చేయడానికి ఎవరామె? ఏమన్నా జడ్జి చేస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చేయాలా లేదా గౌరవ్ కేసీఆర్ గారు చేయాలి? ఆమెకున్న బాధ్యత ఏంటి? ఆమెకు కేసీఆర్ గారి గురించి కవితకి ఏం తెలుసు? అసలు కేసీఆర్ గారు పడ్డ కష్టాలు ఏం తెలుసు? ఆమె 2006 లో వచ్చింది, జాగృతి పెట్టుకున్నది. ఇంకా తన బిడ్డకే తెలియదంటవా? ఏం తెలియదన్నా? మొన్నటి వరకు మీరే ఇట్లా కవిత బయటకు వచ్చి మాట్లాడితే వెంకటేశ్వర్లు గారు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన జాగృతి కనిపించాయి. మొన్నటి వరకు మేము మాట్లాడినా బీఆర్ఎస్ వాళ్ళు కనిపించలేదు. మీరు మాట్లాడలేరు. బీఆర్ఎస్ మొన్నటి వరకు సైలెంట్ గా ఉంది. కవిత ఏం మాట్లాడినా సైలెంట్ గా ఉంది. సరే మేము అడిగినా కూడా మీరు కూడా లైవ్ లో ఇదే మాట అన్నారు. చిన్న చిన్న విషయాలు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు సద్దుమణిగిపోతాయి, అంతవరకు కాదని చెప్పేసి మీరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసి ఇప్పుడు ఈ రోజు మీరే కేసీఆర్ గురించి ఏం తెలుసు అని మీరే మాట్లాడుతున్నారు. నేను క్లారిటీ ఇస్తాను. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. చెప్పండి. 2007-8 ప్రాంతంలో ప్రాణహిత చేవేల నుంచి ఇలా కాళేశ్వరం రావడానికి కారణమైంది, ఎంత బడ్జెట్ అయింది, ఏమేమి రూపురేఖలు మార్చినాయి అనే దాని మీద కవిత గారికి అవగాహన తక్కువ ఉంది. ఒకవేళ నిజంగానే హరీష్ రావు గారు ఏమన్నా చేసిండు అంటే ఆ విషయం హరీష్ రావు గారి విషయం కేసీఆర్ గారికి తెలియదా? అంటే కేసీఆర్ గారి కంటే ఎక్కువ మీరు లీడ్ చేయలేరు కదా తెలంగాణ ఉద్యమాన్ని కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇలాంటి కాళేశ్వరం కమిషన్లు, కరెంటు కమిషన్లు, ఈ ఫార్ములా కమిషన్లకు సంబంధించిన అంశం. నేను ఏమంటున్నంటే కవిత గారు ఆమె వెనకాల ఏదో పెట్టుకుని ఒకరిని టార్గెట్ చేయడం అనేది బాధ్యతాయుతంగా లేదని నేను అంటున్నా. ఇంకొకటి ఏంటంటే కత్తి వెంకట సామన్ అడుగుతున్నది ఏంటంటే కవిత గారు కేసీఆర్ గారి గురించి ఎక్కువ తెలుసా అంటే తెలియదు. ఎందుకు తెలియదు అంటే 2001 నుంచి 2006 వరకు జరిగిన తెలంగాణ ఒడిదొడుకులు, తెలంగాణ ఉద్యమము, ఆంధ్ర పెట్టుబడిదారులు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నీరు గార్చాలనేది కవిత గారికి తెలియదు. దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పక్కన ఇవాళ కత్తి వెంకటస్వామి గారు కూడా జేఏసీ లో కీలకంగా పనిచేసిన వ్యక్తి. నేను ఏమంటున్నంటే 2001 నుంచి 2025 వరకు తెలంగాణ ఉద్యమం గాని, పార్టీకి గాని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చేసిన సేవలు ఎవరు మర్చిపోలేరు. ఇవాళ పార్టీలు తక్కువ స్థాయిలో ఉండొచ్చు, గెలవకపోవచ్చు, ఇవాళ పార్టీల విభిన్న స్థాయిలో విమర్శలు రావచ్చు. కానీ నేనేమంటున్నంటే రేపటి భవిష్యత్తును మీరు ఎవరు ఊహించలేరు. కాబట్టి కవిత విత్ ఇన్ ది పార్టీలో ఉండి అందరినీ ఏకం చేసి కేసీఆర్ గారి దగ్గర పెట్టాల్సిన మాటలను ఇలా బహిర్గతంగా మాట్లాడుతున్నదంటే కవిత గారి వెనకాల ఏదో ఉంది. ఆమెకేదో గుత్త ఆధిపత్యం కోసం చెలాయించడం కోసమే హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తాంది అనుకోవాలి. ఒకవేళ అట్లనే అనుకోకుండా ఉంటే ఎందుకు ఇంతకు ముందే చెప్పలేదు కవిత గారు? ఏదైతే కాళేశ్వరంలో ఏదైతే మనం ఇప్పుడు కవిత గారు చేసినటువంటి పనులకే కదండి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 2022లో ఈడీ ఎఫ్ఐఆర్ అయింది. 2022లో ఎఫ్ఐఆర్ అయినప్పుడు 2023లో మా ఎలక్షన్ అయినప్పుడు 92 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చి గెలిచింది. 90,25,000 ఓట్లు వచ్చి మేము 39 మందితో గెలిచినాం. ఆమెను జైలు పోతేనే కదా ఇలా మా ఎంపీలను ఒక్కరిని గెలవకుండా చేశారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే కవిత తప్పు చేసింది కాబట్టి మాకు వెంకన్న ఈ మాట ఇప్పుడు అంటున్నారు వెంకన్న. కానీ ఆ రోజు మీరు అందరూ ఏమన్నారు? కేసీఆర్ గారితో సహా ఏమన్నారంటే మా బిడ్డ చాలా మంచిది, కడిగిన ముత్యం లాగా వస్తుంది. ఇదే హరీష్ రావు కూడా చెప్పినాడు, కడిగిన ముత్యం లాగా మా మద్దతు బయట. నేను ఆరోపణలు చేయడం లేదు వెంకటరామన్న. నేను ఆరోపణలు చేయడం లేదు. ఆమె గురించి జరిగిన పార్టీ నష్టం చెప్తున్నా. అదే సుప్రీంకోర్టు జడ్జి గవాయి గారు సిబిఐ ఇలా కవిత గారి మీద వచ్చిన ఆరోపణలని వాస్తవాలా కాదా అనేది తెలంగాణ ప్రజలకు తెలవాలి, ఆ ఈడీకి తెలవాలి. ఈడీ చేసిన ఎఫ్ఐఆర్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గవాయి గారు చీఫ్ జడ్జి గారు ఏం చెప్పారు? ఈ 50 పేజీల సారాంశం చదివిన తర్వాత మనీ లాండరింగ్ జరగలేదు కాబట్టి మేము ఒక బెయిల్ ఇస్తున్నాం, ఇది కేసే కాదని చెప్పింది కదా. మీరు అంటే బీజేపీ వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదన ఏంటి? ఈడీ మీద
తర్వాతనే మాకు నష్టం జరిగింది తప్ప నేనేదో కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, నేను కవిత గారిని మాట్లాడలేదు. ఇలా జరిగిన పరిణామాలు చెప్తున్నా తప్ప ఏదో కవిత గారు తప్పు చేసిందని నేను అనడం లేదు. కవిత గారి అంశం ఏంది, కవిత గారి ఏదో పార్టీలో గుర్తు ఆధిపత్యం కోసం చెలాయించడం కోసమే తప్ప ఇప్పుడు నేను కవిత గారి మీద నేను ఏం చేయడం లేదు. సరే వెంకటేశ్వర్లు గారు, నేను మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. కథ వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ వెంకటస్వామి గారు, మీరు చెప్పండి. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో పూర్తిగా పాత్రధారి సూత్రధారి కేసీఆర్ అంటూ కూడా అందులో మెయిన్ గా మీరు ఆ రిపోర్ట్ లో నివేదికలో కనిపించింది. అండ్ కవిత వచ్చేసి కూడా ఈ విషయంలో అవినీతి మరకలు అంటుకుందే హరీష్ రావు, అండ్ అదే విధంగా అవినీతి అనకొండలు వీళ్ళ వల్లనే మా నాయనకి అవినీతి మరకలు అంటుకున్నాయని చెప్పేసి ఆమె కమెంట్స్ చేసింది. అండ్ ఇంకొకటి వీళ్ళిద్దరు ఎన్నుకున్నది రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నారు. ఇందాక రామరెడ్డి గారు కూడా ఒక కామెంట్ చేశారు బీజేపీ నుంచి. ఆయన ఏమన్నారు, సిబిఐకి ఇచ్చిన ఈ నివేదిక ఏదైతే పీసీ ఘోష్ నుంచి వచ్చి అందిన నివేదికలు అసలు మెగా ఇండస్ట్రీస్ కి సంబంధించి కానీ కొన్ని కంపెనీల పేర్లు పక్కన పెట్టేసిర్రు అని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే కూడా వెనక ఉండి నడిపిస్తుంది నిజంగానే రేవంత్ రెడ్డి, ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నడిపిస్తే కవిత నడుస్తుంది అనుకుంటే ఇక అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబం సంబంధించి ఇంటర్నల్ గా ఇప్పుడు వెంకన్న చెప్పినట్టుగా ఆధిపత్యం కోసం ఒకరినొకరు తోసేసుకునే క్రమంలో వచ్చినటువంటి పంచాయతీ. రెండో అంశం ఏంటంటే దోచిన డబ్బులు పంచుకునే దగ్గర వచ్చేటువంటి పంచాయతీ. ఇది రెండు తప్పితే తెలంగాణ రాజకీయాన్ని ఒక్క నిమిషం నీకంటే నేను చాలా సన్నిహితుడిని కేసీఆర్ గారు. నేను కేసీఆర్ గారిని నేను వ్యక్తిగతంగా ఏమంటలేను, చెప్తున్నా ఓవరాల్ గా నేను చెప్పిన. ఇప్పుడు ఒక ఈఎన్సీ దగ్గర పట్టుకుంటేనే 200 కోట్ల రూపాయల డబ్బులు దొరికినాయంటే అలా కొంత అవినీతి జరిగింది అనేది చాలా స్పష్టము. ఆ అవినీతి డబ్బులు ఎక్కడ పోయినాయి, అది కేసీఆర్ దగ్గర పోయినాయా, లేకపోతే హరీష్ రావు దగ్గర పోయినాయా, లేకపోతే ఇవన్నీ కూడా నిగుదేరాల్సినవి. తర్వాత కేవలం ఇంజనీర్లే తిన్నారా, లేకపోతే కాంట్రాక్టర్లే తిన్నారా, మెగా ఇండస్ట్రీస్ తిన్నారా? అప్పుడు ఉన్నాడు మెగా ఇండస్ట్రీ, ఇప్పుడు కూడా ఉన్నారు మెగా, ఇప్పుడు కూడా ఉన్నాడు. మరి అప్పుడు ఆయనే తింటున్నాడా? ఇదంతా నీకు తేలాల్సినటువంటి విషయం. దాని మీద ఇప్పుడు మనం ఆ కంక్లూజన్ కి రాలేము. ఘోష్ కమిషన్ ఇచ్చింది, దానికి సంబంధించినటువంటి చాలా వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ కూడా ఇచ్చినారు కాబట్టి సిబిఐ ఇవ్వండి అని నిన్న దాకన్నా బీజేపీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి అరే సిబిఐకి ఎందుకు ఇచ్చినారంటే ఇప్పుడు మాట మార్చడానికి కూడా అర్థవంతంగా ఉండాలి. ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతున్నారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్చేస్తున్నారు. అప్పుడు ఒక మాట మాట్లాడినది హరీష్ రావే పాపం పోయి ఢిల్లీలో ఉండి తిరిగి ఆమె బెయిల్ తీసుకొచ్చిందంతా హరీష్ రావు. ఇప్పుడు వచ్చి ఆమె హరీష్ రావునే తిరుగుతుంది. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా లాగా ఉన్నది. ఇంకన్నా దాంట్లో మనలాంటి వాళ్ళు మీరు మేము అందరం కూడా బలిపశువులు అవుతున్నాం, ఉద్యమకారులు అందరూ కూడా బలిపశువులు అవుతున్నాం. ప్యూర్లీ ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ డ్రామా. అంటే ఒకటి వెంకటస్వామి గారు, కవిత ఆరోపణల్లో నిజం లేదని నమ్ముతుందా కాంగ్రెస్ పార్టీ? మేమెందుకంటామండి, ఘోషే చెప్పినది ఆరోపణలో కరెక్ట్ ఉన్నది. ఆయన కాళేశ్వరరావు అని ఇప్పుడు గత గవర్నర్ ఏమన్నారు, ఈయన పేరు హరీష్ రావు కాదు కాళేశ్వరరావు అని పేరు పెట్టాలన్నారు. అంటే ఇన్ దట్ మచ్ హి హస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ కాకుండా హరీష్ రావు గారు లేరు కదా. కాబట్టి ఏమన్నా అందులో అవినీతి జరిగితే ఆ మరక హరీష్ కంటుతుంది. కేసీఆర్ గారు అంటే ఆయనే హోల్ అండ్ సోల్ అంటే ఈజ్ ద బాస్ ఆఫ్ ది టోటల్ సిస్టమ్ కాబట్టి ప్రధాన నిందితుడు ఆయనే అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజ్యాధికారంలో ఎవరైతే ఆయన డైరెక్ట్ ఉన్నా లేకపోయినా, ఇప్పుడు పివి నరసింహరావు గారు లేకపోతే మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్ గా అవినీతి మార్కలు లేవు, కానీ ఆ టైంలో జరిగినటువంటి కొన్ని అవినీతి కారణంగా వేరే ప్రతిపక్షాలు కూడా చేసినటువంటి వారి కారణంగా ఈవెన్ మన్మోహన్ సింగ్ లాంటి నీతి మంత్రి మీద కూడా ఏదో అవినీతి వచ్చింది, అవినీతి మరక అంటింది. సో కాబట్టి ప్రధానమైనటువంటి బాధ్యత ఇంట్లో కూర్చున్నటువంటి పెద్ద ఆయన మీద ఉంటది. సో ఇప్పుడు అది ఎలా ఏం జరిగినా తను డైరెక్టా ఇండైరెక్టా అనేది కాదు, ఆయనది సంపూర్ణ బాధ్యత. ఇది పీసీ ఘోష్ కూడా అదే చెప్తున్నాడు. సో దాంతో పాటు దాన్ని బాధ్యతలో ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ ను అనుక్షణం కాగబెట్టుకొని కసిపెట్టుకొని ఆయన ఆరోగ్యంతో సహా అన్ని చూసేటువంటి ఆయన కుమారుడు మళ్ళా మరదల కుమారుడు సంతోష్ రావు డైరెక్ట్ అయితే ఉండదు, ఆయన కనడానికి ఉండదు. ఆయన మంత్రి కాదు, ఆయన ఏమి కాదు, కానీ ఇండైరెక్ట్ ఉండొచ్చు.
కానీ నేను ఏమంటున్నంటే ఇది టోటల్ గా ఫ్యామిలీ అఫేర్, ఫ్యామిలీకి సంబంధించిన అఫేర్ లో మనందరూ లాగుతున్నారు. ఇప్పుడు మీడియాను మనల్ని అనవసరంగా మనం అందరం వీళ్ళ ట్రాప్ లో పడుతున్నాం. అనవసరంగా మీడియా కూడా ట్రాప్ లో పడుతుంది. ఇది ఫ్యామిలీలో కొట్టుకొని ఫ్యామిలీ ఆధిపత్యం, ఫ్యామిలీకి సంబంధించినటువంటి అధికార మార్పిడి, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించినటువంటి డబ్బుల గొడవ తప్పితే తెలంగాణ సంక్షేమానికి కానీ తెలంగాణ సమాజానికి కానీ ఉపయోగపడేది కాదు. దీని మీద ఎక్కువ చర్చ చేయడం అని అంటే మనం వాళ్ళ ట్రాప్ లో పడడమే. వాళ్ళకి కూడా కేసీఆర్ గారికి నేను చాలా సన్నిహితుడని చెప్తున్నా కదా, నేను ఉద్యమంలో పనిచేస్తున్నా, ఇంకా నాకు తెలుసు. కేసీఆర్ గారి స్టైల్ ఏందనంటే ఆయన మాకు చెప్పేటోడు, వెంకన్న తెలంగాణ ఉద్యమం యొక్క వార్త ఎవ్రీ డే ఫస్ట్ పేజీ ఈనాడుతో సహా ఫస్ట్ పేజీలో ఉండటని చెప్పేటోడు. అంటే ఇదే ఒక మీడియా స్ట్రాటజీ. వాళ్ళు ఫస్ట్ పేజ్ లో ఉండాలి. ఇలా మొత్తం చూడండి, అన్ని పేపర్లు తీయండి, అన్ని టీవీలు తీయండి, ఎవరు చర్చ జరుగుతుందండి? గవర్నమెంట్ సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఇంకోటో జరుగుతలేదు. నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంత చర్చ అంతా కేసీఆర్ గారి చుట్టూ. అంటే వెంకటస్వామి గారు ఒక విషయం, వెంకటేశ్వర గారు చెప్పండి. ఇప్పుడు వెంకటస్వామి చాలా మంచిగా విపలించినప్పుడు, ఒకవేళ మొన్న పీసీ ఘోష్ కమిషన్ మీద చర్చ జరిగినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నదానికి ఒక్క సమాధానం గవర్నమెంట్ కి రాలేదు. ఏమైనా చెప్పగలుగుతారా వెంకటస్వామి గారు? అంటున్నా, ఇప్పుడు పీసీ ఘోష్ మీద చర్చ జరిగితే బాగానే ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? కవిత మీద ఒకటి. వెంకటస్వామి గారు ఇందాక వెంకటేశ్వర్లు గారు ఒక పాయింట్ అన్నారు, లిక్కర్ స్కామ్ వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజు ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. అంటే కవిత బయటకు రావడం వల్ల ఇక్కడ ఎక్కువగా లాభపడ్డది కాంగ్రెస్ పార్టీయేనా? ఇప్పుడు కూడా లాభపడుతుందా? ఇప్పుడు మాకు లాభం వచ్చేది లేదు, మాకు నష్టం వచ్చేది లేదమ్మా. నేనేమంటున్నంటే ఇదంతా కేసీఆర్ గారు కర్మక్రియగా ఆడిస్తున్నటువంటి ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా. తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని, రాజకీయాన్ని ప్రభావితం చేస్తూ, వాళ్ళను ఫూల్స్ చేస్తూ, వాళ్ళ చుట్టే రాజకీయాన్ని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చర్చ లేదు, కాంగ్రెస్ పార్టీ చర్చ లేదు, పీసీ ఘోష్ చర్చ లేదు. మీరందరూ ఎక్కడ పోయిండమ్మా? కవిత, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మందనే పోయింది. కాబట్టి ఇదంతా కూడా శుష్క వాదనలు, ఇవన్నీ కూడా వాళ్ళకి నష్టం జరిగింది. ఇప్పుడు కర్నూలు సాగుకు 100 కార్ల అవినీతి కావచ్చు అని కావచ్చు. సో దాంట్లో ఇది కూడా కారణం కావచ్చు, నేను అంటలేను. నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో అసలు విషయాలు ప్రజా సంక్షేమానికి సంబంధించిన వదిలిపెట్టి కేవలం ఫ్యామిలీ డ్రామా వెనుకనే మనం అంతా పోతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు బీజేపీ వాళ్ళతో సహా మాతో సహా ఆయనకే పోతున్నాం. ఇది శుష్క వాదన నా ఉద్దేశం అండి. ఓకే అండి. అదేవిధంగా జాగృతి నుంచి సుష్మిత గారు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. సుష్మిత గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటస్వామి గారు మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. సుష్మిత గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న ఏదైతే ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలు ఉన్నాయో, కవిత మాట్లాడిన అంశాలు, సో ఇదంతా రాజీనామా, బీఆర్ఎస్ సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేయడం, ఇవన్నీ విషయాలను పక్కన పెడితే కేవలం అక్కడ కాళేశ్వరం అవినీతి అనకొండలు ఎవరంటే హరీష్ రావు, సంతోష్ రావులు అని చెప్పేసి కొన్ని పేర్లు కూడా బయటకు చెప్పడం జరిగింది. సరే సార్, పీసీ ఘోష్ కమిషన్ వచ్చేసి పాత్రధారి సూత్రధారి కేసీఆర్ఏ అని చెప్పేసి ఆ నివేదికను అటు సిబిఐకి అప్పగిస్తే, అంటే అలా విచారణలో కేసీఆర్ఏ హరీష్ రావులే ఉన్నారని చెప్పేసి అంటే మీరేమో ఇప్పుడు అసలు మా నాన్న పాత్రనే లేదు, ఆ తండ్రి మా నాయనకు తిండి మిన్నే సోయి ఉండదు, ఇంకా పైసలు మీద ఏం సోయి ఉంటది అని చెప్పేసి ఆ తండ్రిని కేసీఆర్ ని సేవ్ చేసే ధోరణిలో ఇంకెవరెవరి పేరులో బయటకు తీసుకొస్తుంది. ఏమనుకోవాలి, దానికి ఏం చెప్తారు? తండ్రిని సేవ్ చేయాలనే మాత్రం అక్కగారు మాత్రం ఏమాత్రం ఆలోచన చేస్తారు. ఎందుకంటే సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న క్రమంలో కవితక్క దగ్గరుండి తన తండ్రి ప్రవర్తనను చూసి, అంటే తిండి కూడా తినకుండా, తిండి మీద కూడా ధ్యాస లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం చేసుకున్నటువంటి ఘనత మా తండ్రిది. కానీ ఈ రోజు కొందరు చేయబట్టి ఇటువంటి మా నాన్న మీద ఇటువంటి నిందారోపణలు మాకు ఎదురైతున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి తొలి రాష్ట్ర
ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారి మీద ఈ రోజు ఈ నింద పడడం అనేది కరెక్ట్ కాదు. నేను ఎంతో ఆవేదనకు గురవుతున్నాను. మా నాన్న ఎందుకు ఇట్లా బదనాం కావాలి అని చెప్పేసి మాత్రమే కవితకు అక్కడ చెప్పిరు. సరే తండ్రి పైన తండ్రికి ఇట్లా జరుగుతుందంటే కూతురు బాధపడుతుందంటే సరే, ఆ విషయంని ఎవరైనా తండ్రికి ఇట్లా జరిగితే ఏ కూతురైనా బాధపడుతుంది, సరే దాన్ని స్వాగతిస్తాం, కరెక్టే. మరి నిజంగానే అవినీతి జరుగుతుంది, అవినీతి అనకుండా వీళ్ళే ఉన్నారు పక్కనే ఉన్నారు దయాలని చెప్తూ ఉన్నప్పుడు, అప్పటికే దయాలు ఉన్నారని చెప్తున్నప్పుడు కూడా కమిషన్ విచారణ జరుగుతుంది, పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుగుతుంది. మరి అప్పుడు ఎందుకు వచ్చి మీరు బయటకు వచ్చి మాట్లాడలేదు? సిబిఐకి అప్పగించగానే ఇప్పుడు వచ్చేసి బయటకు వచ్చి అవినీతి వీళ్ళు చేసిరు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి ముందెందుకు ఈ మాటలు మాట్లాడలేకపోయింది? అంటే ఈ రోజు అక్కగారు ప్రస్తావించినటువంటి పేర్లను ఎందుకంటే ఇంకా చూస్తూ ఉంటే లాభం లేదు, ఏ రోజైనా నిజ నిజాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో తను ఎదురు చూసిరు. ఇంకా లాభం లేదు, తన తండ్రి మీదకి ముప్పు రాబోతుందని ఎప్పుడైతే ఆమె నిర్ణయించుకున్నారో ఇంకా లేదు, నిజాలు బయటికి తెలవాల్సినటువంటి వాస్తవం ఉంది అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ లో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో పేర్లు బయట పెట్టడం. ఆ ముప్పు కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ విచారణకు వెళ్ళినప్పుడు అనిపించలేదా కవితకి? వెంకటేశ్వర్లు గారు ఒక పాయింట్ అన్నారు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందంటే లిక్కర్ స్కామ్ లో ఆమె బయటపడడం వల్లనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి గతి వచ్చింది. లిక్కర్ స్కామ్ లో ఆమె ఇరుక్కున్న తర్వాతనే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిసారి లిక్కర్ స్కామ్ కంట పెడుతున్నారు. కవిత గారు జైల్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ సార్ ఏమన్నారు, నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, నన్నేం చేయలేక నా బిడ్డ మీద జరుగుతున్నటువంటి కుట్రలు, ఒక మహిళ ఫుల్ టైమ్ పాలిటిక్స్ లో ఉంది, మిగతా వాళ్ళని ఎవరిని ఏం చేయలు కూడా, అంటే ఒక లేడీని బదనాం చేస్తే ప్రజల్లోకి ఈజీగా వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కవిత గారిని బ్లేమ్ చేసేది తప్పితే ఆమె బయటకు వచ్చిన తర్వాత స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను ఏ తప్పు చేయలేదు, నేను ఒకవేళ తప్పు చేసినట్లు రుజువు అయితే ఎక్కడి వరకైనా నేను వెళ్ళగలుగుతాను, నేను తప్పు చేయలేదు అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని అప్పుడు బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని సంప్రదించినప్పటికీ కూడా లేదు, మనది ఉద్యమ పార్టీ, ఈ రోజు మనము బీజేపీలో మన పార్టీని విలీనం చేస్తే మనకు విలువ ఉండదని చెప్పేసి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఇప్పటి వరకు కూడా నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది, నేను కడిగిన ముత్యాన్ని అని చెప్పి కూడా కేసీఆర్ గారు స్టేట్మెంట్ చేయడం జరిగింది. కవిత గారు జైల్లో ఉన్నప్పుడు హరీష్ రావు దగ్గరుండి కవితను చూసుకోలేదా? కవితకు బెయిల్ ఇప్పించలేదా? జైల్లో ఉన్నప్పుడు కవితని జాగ్రత్తగా చూసుకోవడం, బెయిల్ ఇప్పించడం విషయంలో హరీష్ రావు పాత్ర లేదా? బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది అని జరిగింది. కాకపోతే ఏంటంటే ముప్పు అంటే తన తండ్రికి వస్తున్నది ముప్పు అని ఈ రోజు మాత్రం పేర్లు బయట పెట్టడం జరిగింది. ఒక పార్టీలో ఇంట్లో మనం ఉన్న కుటుంబ సభ్యులమే సరిగ్గా ఉండం ఒక్కొక్కసారి, అంటే ఒక కుటుంబంలో ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్క విధంగా ఉంటుంది. సరే పార్టీ అన్నప్పుడు ఎన్ని తప్పులు ఉన్నప్పుడు కూడా పార్టీ కలిసిపోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, మళ్ళీ మన కోల్పోయినటువంటి అధికారాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవాలి, మళ్ళీ నా తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారిని సీఎం చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు కూడా ఆమె ఓపిక పట్టుకొని ఉన్నారు. కానీ చూస్తా ఉంటే ఇదంతా ఎటో పోతున్నది, ఇంకా లాభం లేదు. నేను పార్టీలో ఉన్నట్టు నిన్న ఒక మాట అన్నారండి, పార్టీలో ఉన్నటువంటి నేను ఒక మెయిన్ ముఖ్య మహిళా నాయకురాలని నాకే స్పందించకపోతే ఇట్లా మీల మహిళలకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పి, అవును ఆమె ఎంత ఆవేదనకు గురైతే ఆ రకంగా మాట్లాడతారండి. ఆమె మాట్లాడిన మాటలు మీరందరూ ఒకసారి రిపీట్ చేసుకోండి, ఎంత ఉద్వేగంతో మాట్లాడింది. ఒక ఆడపిల్లని అంతగానం బాధ పెడితే ఏమొస్తుంది చెప్పండి? అంటే మీ కుటుంబ రాజకీయాలన్నీ ఇప్పుడు బయటకు తీసుకొచ్చి అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు, దీనికి అందరు బల్లి చేస్తున్నారు. అన్న చెల్లెలు ఆడుతున్న డ్రామాలు, తండ్రి కూతుర్లు ఆడుతున్న డ్రామాలు, కుటుంబ డ్రామాలు అంటూ కూడా ఇప్పుడు ఈ రోజు మీ పైన విమర్శలు వస్తున్నాయి. కుటుంబం ఆడుతున్నటువంటి డ్రామానే అని మనం అనుకుంటే సొంత తండ్రికి అంటే మాట్లాడే మాటలను బట్టి కూడా మనకు అర్థమైపోతుంది కదా, ఈమె యాక్టింగ్ చేస్తుందా లేకపోతే ఏదో పక్క ప్రణాళికను సిద్ధం చేస్తే మాట్లాడుతుందా అనేది కూడా మొన్నటి వరకు కేటీఆర్ ని తిట్టింది, ఆఖరికి రాఖీ పండుగ కూడా ఏం పరిస్థితి వచ్చిందో అన్ని చూస్తున్నాం. కానీ ఇప్పుడు నిన్న వచ్చేసి అన్న జాగ్రత్త, నాన్న గురించి జాగ్రత్త అని చెప్పేసి మాట్లాడింది. మొన్నటి వరకు కేటీఆర్ ని ఏమో విమర్శించింది, ఇప్పుడు వచ్చేసి ఓన్లీ అన్నని సేవ్ చేస్తుంది ఇండైరెక్ట్ గా. ఎందుకు విమర్శించింది? మొన్న ఫార్ములా కేసు కూడా సిబిఐ విచారణ గానీ మిగిలినటువంటి మీరు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని చెప్తే కూడా ట్వీట్ చేయలేదా? కేటీఆర్ అన్నకు సపోర్ట్ గా నిలబడలేదా? అవన్నీ మీరు ఎందుకు ఇప్పుడు కేటీఆర్ కవిత ఒకటే అంటారు. అయితే కేటీఆర్ గారు గాని కవిత గారు గాని అందరు పార్టీ బాగు కోసం ఆలోచించే వాళ్ళే ఇప్పటికి కూడా. అంటే
ఒక మాట అన్నారు, నేను ఒక ప్రశ్నలు చేసినప్పటి పార్టీలో జరుగుతున్నటువంటి లోపాలను నేను ఎత్తి చూపినా ఈ రోజు వాటిని ఎలా జరిగింది, అసలు లెటర్ లీకేజ్ కానీ ఇవన్నీ ఎలా జరిగినాయి అనేది మీరు ఒకసారి ఆలోచించకుండా డైరెక్ట్ సస్పెన్షన్ చేయడం అనేది నిజంగా చాలా బాధ. మేమందరం కూడా చాలా ఆవేదనకు బాధకు గురైనాము. ఒక్క నిమిషం అండి, మాట కనీసం ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను. మల్లేశ్వర్ గారు, సో చూస్తున్నారు పరిస్థితి ఏంటి, జాగృతిలో కూడా వాళ్ళు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు ఏంటి అని. ఈరోజు బీఆర్ఎస్ కి పట్టిన గతే కవిత వల్ల అని చెప్పేసి కూడా ఒక రకంగా వినిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ విషయాలన్నీ పక్కన పెడదాము కొద్దిసేపు. హరీష్ రావు, సంతోష్ రావుల పేర్లు మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు కేటీఆర్ ని విమర్శించినామే, ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ని వెనకేసుకొస్తుంది. సరే, అంతా బానే ఉంది. ఇవన్నీ పరిస్థితులు చూస్తే హరీష్ రావుకి కేటీఆర్ కి మధ్య గ్యాప్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ పరిణామాల వల్ల, కవిత మాట్లాడే మాటల వల్ల. ఇప్పుడు వారి మధ్య గ్యాప్ పెరగడమేమో కానీ కవిత చేసినటువంటి ఆరోపణలు మాత్రం కొంత తెలంగాణ సమాజం అంతా కూడా డిస్కషన్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే కవిత లిక్కర్ కేసులో ఇరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఓటమి తర్వాత పార్టీ పదవులలో కీలకంగా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా అనే దాని మీద కవిత కొంత ఆశపడ్డటువంటి పరిస్థితి మనం గమనించడం. ఆ క్రమంలో కవితకు ఏ పొజిషన్ ఇచ్చినా కూడా పార్టీ సర్వనాశనం అవుతుంది, ఆ మరకలు మన మీద పడతాయి అనే దాని మీద కొంత హరీష్ నివారించినట్టు, అక్కడ చర్చ జరిగినటువంటి సందర్భంలో కొంత అడ్డుపడ్డట్టు మనకు సమాచారం ఉన్నది. అయితే ఈ క్రమంలో నేను వీళ్ళు ఉన్నన్ని రోజులు పార్టీలకు నన్ను రానివ్వరు, నాకు ఎందుకంటే సహజమే కదా, ఎవరికి కూడా అవకాశాలు మూట ఉన్నది అనుకున్నప్పుడు నలుగురు ఒక హరీష్ వినాలను లేకపోతే కేటీఆర్ వినాలని కూడా కదా, అలా ఉన్నటువంటి భాగస్వాములందరికీ హక్కులు ఉన్నాయనే దాని మీద వీళ్ళంతా కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. ఇప్పుడు వాస్తవంగా ఈ కవిత ఇష్యూలో కేటీఆర్ హరీష్ ఒక లిక్కర్ కేసులో ఇరికిన క్రమంలో ఎన్నిసార్లు ఢిల్లీకి వేరు, ఎవరెవరికి గడవ పట్టుకున్నారు, ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నారు అనేది అది పబ్లిక్ బీజేపీ వాళ్ళకు తెలుసు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలుసు. ఆ పద్ధతిలో కొంత ప్రయత్నం చేస్తే కానీ బయటికి రాలేదు. వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆమెకు చోటు దొరకదు రేపు భవిష్యత్తులో ఇమ్మకి. ఎందుకంటే నీకు పార్టీ పదవి ఇయ్యని వాళ్ళు నాకు రేపు భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రిని అయితా, ఉప ముఖ్యమంత్రిని అయితా అనే ఆశలు కూడా ఉండే పరిస్థితి లేదు కదా అనే దాని మీద కొంత తిరుగుబాటు జెండా ఎత్తినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అవపడ్డది. ఇప్పుడు కేసీఆర్ గతంలో అన్నాడు, ఎందుకనలేదు కడిగిన ముత్యము లాస్ట్ నా బిడ్డ వాళ్ళు కుట్రలతో చేసిరని చెప్పి కొంత ఇది చేసారు. కేసీఆర్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ లిక్కర్ కేసు దించినట్టు కనీసం మందలించడానికి కూడా పోలేదండి. మీకు కేసీఆర్ సరే తెలంగాణ ఉద్యమకారుడుగా మేము గౌరవిస్తాం, సరే ఇక్కడ జరిగినటువంటి సంపాదన వ్యవస్థ అనేది వాళ్ళ స్వార్థంతో చేసిరా లేకపోతే అవకాశం కూడా చేసిరా అనేది పక్కన పెడితే కేసీఆర్ అక్కడ ఒక స్టాండ్ బాగానే తీసుకున్నాడు. కానీ దాని మీద నిలబడ్డాడు, కేసీఆర్ నాకు దూరం అవుతున్నాడు అనే ఒక అభద్రతా భావము కవిత కొట్టేసినట్టు అవుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ హరీష్ మీద అంటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ హరీష్ని చేస్తూ సంతోషులు మీద చేసింది ఓకే, కానీ హరీష్ సంతోష్ మీద చేస్తున్న క్రమంలో ఒకటి బయటపడ్డది ఏంటంటే కవిత వాళ్ళని చేస్తా ఉన్నది కానీ కేటీఆర్ మీద నేను ఒక మాట మాట్లాడలేదు. కేటీఆర్ సిద్ధపుస లెక్క మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు మా కేసీఆర్ మా నాన్న తప్పు తెలియదు మొత్తం హరీష్ చేసిండు అని అంటే, ఇప్పుడు మనం ఒక ఇంత పెద్ద మనిషిగా ఉన్నప్పుడు ఎవరు తప్పు చేసినా మనకే సిక్కుతుంది, ఎవరికి తప్పు చేసినా మనకే అది ఒక బురద అంటుంది అనేది మనకు తెలిసిన ముఖ్యమే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు సంబంధం ఉందా లేదా అనేది సిబిఐకి ఒక రకంగా చెప్పాలంటే ఇది కేసీఆర్ కు మంచి కలిసొచ్చే అవసరమే సిబిఐకి పంపడం అనేది. ఎందుకంటే సిబిఐ కేసులలో దాదాపుగా 15 ఏళ్ళు కేసులు నడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ కేసులు ప్రూవ్ అయి కావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు కవిత కేసు చూడండి, 2021లో కేసులు అయింది, 22లో ఆమెను విచారించారు. ఇప్పటి వరకు ఏమీ ఉండదు, ఇక్కడే ఏళ్ళు గడుస్తూ ఉంటుంది. ఈ లోపు కాలం చెల్లినట్టు కాలం చెల్తారు, మంచి పదవులలో వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది